Hello, hi, my dear friends. Welcome to my channel HSR Bioinfo. Friends, welcome to the another class on NEET Target 360 సిరీస్లో మనం యాక్చువల్గా ఈ నెక్స్ట్ క్లాస్ చెప్తాను. ఆల్రెడీ మనం 3 క్లాసెస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కనుక చూస్తే మనకి ఏమొస్తాయి అనే దాని గురించి చూస్తున్నాం. మనం లివింగ్ వరల్డ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఫస్ట్ లెసన్ ఇన్ ద బయాలజీ డిస్కస్ చేస్తున్నాం. సో, ఈ బయాలజీలో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్‌లో 3 క్లాసెస్ కొద్దిగా ఇంపార్టెంట్ యాస్పెక్ట్స్ అండ్ దానికి సంబంధించినటువంటి కొన్ని బేసిక్స్ అండ్ ఎక్స్‌ప్లనేషన్ అన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాం. ఇంకా లాస్ట్ క్లాస్‌లో చూస్తే మనం యాక్చువల్‌గా హైరార్కీ అట్ ద సేమ్ టైమ్ క్లాసిఫికేషన్, టాక్సానమీ అంటే ఏంటి? టాక్సా అంటే ఏంటి? యూనిట్ అంటే ఏంటి? తర్వాత గ్రూప్ అంటే ఏంటి? కేటగరీ ఏంటి? ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. అట్ ద సేమ్ టైమ్ హైరార్కీ ఆఫ్ క్లాసిఫికేషన్ అనేది ఒక స్టెప్‌లో ఉండదు. మెనీ స్టెప్స్ అనేది ఉంటాయి. అన్నిటికి కూడా ర్యాంక్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్‌ని క్లియర్ చేసేసాం. తర్వాత ఈరోజు క్లాస్‌లో చూడండి, మనకి యాక్చువల్‌గా నేను ఆల్రెడీ నిన్న రాస్తున్నాను. కింగ్డమ్ ఉంటుంది. ఓకే. ఫైలం ఉంటుంది. తర్వాత మనకు క్లాస్ ఉంటుంది. ఆర్డర్ ఉంటుంది. తర్వాత ఫ్యామిలీ ఉంటుంది. తర్వాత జీనస్ ఉంటుంది, స్పీసీస్ ఉంటుంది అనేసేసి మీకు కొన్ని ఆర్డర్స్ అయితే చెప్పడం జరిగింది నిన్న. ఇదే ఆర్డర్ లోపల మనకి యాక్చువల్‌గా చూడండి, నిన్న నేనేం రాసానంటే ఒకసారి బ్రీఫ్‌గా చూస్తాం. మనకు ఫస్ట్ కింగ్డమ్ రాసాను నిన్న. ఫస్ట్ రాయడంతోనే మనం ఒక కింగ్డమ్ రాసాను. కింగ్డమ్ నుంచి మనకు ఫైలం అని రాసాను. ఫైలం తర్వాత క్లాస్ అని రాసాం. తర్వాత ఆర్డర్. ఆర్డర్ తర్వాత ఫ్యామిలీ. తర్వాత జీనస్. తర్వాత స్పీసీస్. సో, ఇది యాక్చువల్‌గా ఏంటంటే హైరార్కీ ఆఫ్ టాక్సానమీ లేదంటే హైరార్కీ ఆఫ్ క్లాసిఫికేషన్. దీంట్లో హైయెస్ట్ వచ్చేసేసి కింగ్డమ్ ఉంటుంది. లోయెస్ట్ వచ్చేసేసి స్పీసీస్ ఉంటుంది. అంటే ద పాయింట్ ఏంటంటే కింగ్డమ్‌లో మెనీ ఫైలమ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫైలంలో క్లాసెస్ ఉంటాయి. ఒక్కొక్క క్లాస్‌లో ఆర్డర్స్ ఉంటాయి. ఆర్డర్స్‌లో ఫ్యామిలీస్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్యామిలీలో జీనసెస్ ఉంటాయి. ఒక్కొక్క జీనస్‌లో మనకు మెనీ నంబర్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయి. సో, ఇక్కడ ఒక్క ఆర్గానిజం ఏది తీసుకున్నా కూడా ఇట్ హాస్ సమ్ దీస్ కైండ్ ఆఫ్ యాస్పెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హోమోసేపియన్ తీసుకున్నాం అనుకోండి. హోమోసేపియన్స్‌లో సేపియన్స్ అనేది మనకు స్పీసీస్ అయితే జీనస్ వచ్చేసేసి మనకు హోమో. తర్వాత ఈ హోమోసేపియన్స్ అనేటువంటి హ్యూమన్స్‌కి ఫ్యామిలీ ఉంటుంది, ఆర్డర్ ఉంటుంది, క్లాస్ ఉంటుంది, ఫైలం ఉంటుంది అండ్ కింగ్డమ్ ఉంటుంది. లైక్ దట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చినారో చూడండి. 1.2.1 అనే దానిలో మనకి యాక్చువల్ స్పీసీస్ అనేది స్టార్ట్ చేశారు ఇక్కడ. చూడండి, ఇక్కడ 1.2.1లో స్పీసీస్ అని స్టార్ట్ చేశారంటే ఏంటి? మనకి ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ టాగ్సా ఏదైతే ఉందో, క్లాసిఫికేషన్‌లో ఉన్నటువంటి లాస్ట్ టాగ్సా ఏదైతే ఉందో దాని గురించి ఫస్ట్ చెప్తూ, తర్వాత జీనస్ చెప్తాడు, తర్వాత ఫ్యామిలీ చెప్తాడు, ఆర్డర్ చెప్తాడు, క్లాస్ చెప్తాడు, ఫైలం చెప్తాడు, తర్వాత ఫైనల్‌గా కింగ్డమ్‌తో ఎండ్ చేస్తాడు. కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి క్లాసెస్ మొత్తం కూడా మనకు దేని గురించి ఉంటుందంటే, ఇవి ఏంటి? ఏ విధంగా ఉంటాయి? ఏ విధంగా క్లాసిఫై చేయొచ్చు? అనే దాని గురించి చెప్పారు. అయితే ద పాయింట్ ఏంటంటే ఆల్రెడీ నేను ఇక్కడ మీకు కొన్ని కలర్స్ అనేటివి 2 ఇంపార్టెంట్ కలర్స్ అనేది హైలైట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు యాక్చువల్‌గా యెల్లో కలర్ ఉంది చూడండి. యెల్లో కలర్ ఉన్న అన్నీ కూడా మనకు ప్లాంట్స్‌కి సంబంధించినవి గుర్తుపెట్టుకోండి. అదే విధంగా మనకు బ్లూ కలర్ ఏదైతే ఉందో, ఆ బ్లూ కలర్ అన్నీ కూడా మనకు యాక్చువల్‌గా యానిమల్స్‌కి సంబంధించినటువంటి అనేసి గుర్తుపెట్టుకోండి. సో, అలా మీకు క్లారిఫికేషన్ అనేది క్లియర్‌గా ఉంటుంది. రైట్. ఇంకా చూద్దాం, లైన్ టు లైన్ ఏంటో చూస్తూ నెక్స్ట్ ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంటూ వెళ్దాం. చూడండి. చూడండి, టాక్సానమిక్ స్టడీస్ కన్సిడర్ ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిడ్యువల్ ఆర్గానిజమ్స్ విత్ ఫండమెంటల్ సిమిలారిటీస్ యాస్ ఎ స్పీసీస్ అన్నాడు. టాక్సానమిక్ స్టడీస్ ఏం చేస్తాయి? దేన్ని కన్సిడర్ చేస్తాయంటే ఒక గ్రూప్ ఆఫ్ ఇండివిడ్యువల్ ఆర్గానిజం. ఓకే. ఒక గ్రూప్ ఆఫ్ ఇండివిడ్యువల్ ఆర్గానిజమ్స్ విత్ ఏ ఫండమెంటల్ సిమిలారిటీ, చాలా చాలా ఇంపార్టెంట్. కామన్‌గా ఏముండాలి? ఫండమెంటల్ సిమిలారిటీ ఉండాలి. దేంట్లో? ఒక గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్‌లో ఫండమెంటల్ సిమిలారిటీ ఉంటే అలాంటి వాటిని ఏమంటున్నామంటే స్పీసీస్ అంటున్నాం. ఓకే. హ్యూమన్స్ అంతా కూడా ఒక స్పీసీస్ అన్నాం కదా! మనకంతా కూడా ఫండమెంటల్ సిమిలారిటీ ఏముంటుంది? మనకు ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క బాడీ సర్ఫేస్ మీద మనకు హెయిర్ వస్తుంది. ఎక్స్టర్నల్ ఇయర్స్ ఉంటాయి.
సో, అలాంటివనేటివి ఫండమెంటల్ సిమిలారిటీ. దాన్ని బేస్ చేసుకొనేసేసి మన హ్యూమన్స్ అంతా ఒకే స్పీసీస్‌గా కన్సిడర్ చేస్తాం. అలాంటివి హ్యూమన్స్ కాకుండా అదర్ థింగ్స్ ఏమిచ్చాడు, ప్లాంట్స్ సెపరేటు, యానిమల్స్ సెపరేట్‌గా ఏమిచ్చారో చూడండి. నెక్స్ట్ గాని చూస్తే వన్ షుడ్ బి ఏబుల్ టు డిస్టింగ్యూష్ వన్ స్పీసీస్ ఫ్రమ్ ది అదర్ క్లోజ్‌లీ రిలేటెడ్ స్పీసీస్ బేస్డ్ ఆన్ ది డిస్టింక్ట్ మార్ఫలాజికల్ డిఫరెన్స్ అంటాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వన్ షుడ్ బి ఏబుల్ టు డిస్టింగ్యూష్ అంటే మనం ఏంటి స్పెసిఫిక్‌గా చెప్పడం ఏంటి అంటే వన్ స్పీసీస్ ఫ్రమ్ ది అదర్ స్పీసీస్ అంటే డిఫరెన్సెస్ అనేది మనకు ఒక స్పీసీస్ నుండి అదర్ స్పీసీస్‌కి అనేది కనబడతాయి. అది ఏ విధంగా ఉంటుందంటే క్లోజ్‌లీ రిలేటెడ్ స్పీసీస్‌కి మధ్యలో కూడా ఉంటుంది. డిస్టింక్ట్ మార్ఫలాజికల్ డిఫరెన్సెస్ కనబడతాయి అంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పీసీస్ ఏ ఉంది అనుకోండి. ఓకే. దాంతో పాటు స్పీసీస్ బి ఉంది అనుకుందాం. ఇక్కడ మనకు యాక్చువల్‌గా గొరిల్లాస్ అనుకోండి. ఇవి వచ్చేసేసి హ్యూమన్స్ అనుకోండి. ఇప్పుడు చూడండి వి బోత్ అంటే ఇక్కడ గొరిల్లాస్ కావచ్చు అండ్ హ్యూమన్స్ కావచ్చు. మనకు ఇవి క్లోజ్‌లీ రిలేటెడ్ స్పీసీస్ అన్నమాట యాక్చువల్‌గా. మనం చూడ్డానికి, అవి చూడ్డానికి ఒకేలాగా ఉంటాయి. కాకపోతే మనం అడ్వాన్స్ యానిమల్స్‌గా కన్సిడర్ అవుతున్నాయి. అట్ ది సేమ్ టైమ్ మనకందరికి ఒక విషయం తెలుసు. వి ఆర్ కేమ్ ఫ్రమ్ ది మంకీస్ అని చెప్తాము. అంటే నథింగ్ బట్ గొరిల్లాస్ కూడా మనలాగే ఉంటాయి. అన్నీ కూడా ఒకేలా కనబడతాయి. మంకీస్ కూడా రాసుకోవచ్చు ఇక్కడ. అంటే ఏంటి హ్యూమన్స్‌కి, మంకీస్‌కి దగ్గర సంబంధాలున్నాయి కాబట్టి హ్యూమన్ స్పీసీస్, మంకీ స్పీసీస్ అనేవి ఏవైతే ఉన్నాయో దే హావ్ ద క్లోజ్‌లీ రిలేషన్‌లో ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ వి హావ్ సమ్ డిఫరెన్సెస్ ఆల్సో. ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి? వాటి యొక్క నేచర్ డిఫరెంట్‌గా ఉంటుంది. వాటి యొక్క హ్యాబిట్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. అవి నివసించేటువంటి హ్యాబిటట్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. అదే విధంగా మనకు డిఫరెన్సెస్ ఉన్నాయి. సో, ఈ విధంగా అదే చెప్తా ఉన్నాడు. ఒక స్పీసీస్ అని చెప్తున్నామంటే స్పీసీస్‌కి మధ్యలో క్లోజ్‌లీ రిలేషన్ ఉన్నా కూడా, దగ్గర సంబంధం ఉన్నా కూడా మార్ఫలాజికల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి అనేసి చెప్తున్నాడు. ఓకే. లెట్ అస్ కన్సిడర్ అనేసి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడండి. లెట్ అస్ కన్సిడర్ మాంజిఫెరా ఇండికా అండ్ సోలానం ట్యూబరోసా పొటాటో అండ్ పాంథారా లియో అనేసి ఇచ్చాడు. ఇక్కడ ప్లాంట్స్‌కి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. ఒకటి మాంజిఫెరా ఇండికా. మాంజిఫెరా ఇండికా అనేది ఒకటి ఇచ్చున్నాడు. తర్వాత సోలానం ట్యూబరోసం. సో, ఈ విధంగా మాంజిఫెరా ఇండికా, సోలానం ట్యూబరోసం అనేసి 2 ప్లాంట్‌కి సంబంధించినటువంటి థింగ్స్ ఇచ్చాడు. అదే విధంగా మనకు పాంథారా లియో అనేది కూడా ఇచ్చున్నాడు చూడండి. ఇది యానిమల్స్ సంబంధించింది. యానిమల్‌కొచ్చేసిస్తే మనకు పాంథారా లియో అనేది ఇచ్చున్నాడు చూడండి. ఇప్పుడు మాంజిఫెరా ఇండికా అంటే ఏంటి? మనకు మామిడి చెట్టు. సోలానం ట్యూబెరోసా అంటే ఏంటి? మనకు పొటాటో. మాంజిఫెరా ఇండికా ఈస్ నథింగ్ బట్ మ్యాంగో అండ్ సోలానం ట్యూబెరోసా ఈస్ నథింగ్ బట్ పొటాటో. పాంథారా లియో ఈస్ నథింగ్ బట్ లయన్. సో, ఇక్కడ ఈ నేమ్స్ అన్ని ఇచ్చినాడు. దీనిలో ఏమి డిఫైన్ చేస్తున్నాడో ఒకసారి చూడండి. ఇక్కడ కనుక చూస్తే మనకి నెక్స్ట్ గనుక కంటిన్యూ చేయండి. ఆల్ ద 3 నేమ్స్ ఇక్కడ ఇచ్చినటువంటి 3 నేమ్స్ మాంజిఫెరా ఇండికా, సోలానం ట్యూబెరోసా, పాంథారా లియో ఏవైతే 3 నేమ్స్ ఉన్నాయో దాంట్లో ఒకటి ఇండికా, రెండోది ట్యూబెరోసం, మూడోది లియో. ఓకే. యానిమల్స్ సంబంధించిన లియో. ఇవన్నీ కూడా ఏంటంటే దే రిప్రజెంట్ ఎ స్పెసిఫిక్ ఎపిథెట్ వైల్ ద ఫస్ట్ వర్డ్స్ లైక్ మాంజిఫెరా కావచ్చు, సోలానం కావచ్చు, పాంథెరా కావచ్చు ఆర్ ది జెనీరా అంటాడు. ఇక సింపుల్‌గా చూడండి బేసిక్‌గా చూస్తే మనకి యాక్చువల్‌గా మాంజిఫెరా ఇండికాలో ఉన్నటువంటి ఇండికా, సోలానం ట్యూబెరోసంలో ఉన్నటువంటి ట్యూబెరోసం అండ్ పాంథారా లియోలో ఉన్నటువంటి లియో. సో, ఈ విధంగా మనకు ఇండికా కావచ్చు, ట్యూబెరోసం కావచ్చు, లియో కావచ్చు ఇవన్నీ కూడా ఏమంటున్నాడు అంటే స్పెసిఫిక్ ఎపిథెట్ అంటున్నాడు. లేదు అంటే స్పీసీస్ అనేసి అర్థం. అలా కాకుండా ఇక్కడ మాంజిఫెరా ఇండికాలో ఉన్నటువంటి మాంజిఫెరా, సోలానం అండ్ పాంథారా ఇవన్నీ కూడా ఏం చెప్తున్నారు? దే కాల్డ్ యాస్
జీనస్ అని చెప్తాం, లేదంటే జెనీరా. ఇవి మనకు చెప్తున్నటువంటి విషయాలు. అంటే ద పాయింట్ ఏంటంటే, మనకు గనుక ఆల్రెడీ మనం క్లాసిఫికేషన్ చూసాం. అట్ ద సేమ్ టైమ్ మనకు నామెన్క్లేచర్ చూసాం. మాంజిఫెరా ఇండికా ఈస్ నథింగ్ బట్ బైనామియల్ నామెన్క్లేచర్. సో, దాంట్లో లాస్ట్‌లో ఉండేది మనకు స్పీసీస్ అవుతుంది. దాని ముందర ఉండేది ఏమవుతుంది మనకు మాంజిఫెరా అనేది జీనస్ అయితే ఇండికా అనేది స్పీసీస్ అవుతుందంటారు. నెక్స్ట్ చూడండి. అండ్ ఇవేం చెప్తాయి? విచ్ రిప్రజెంట్స్ అనర్ హైయర్ లెవెల్ ఆఫ్ టాక్సాన్ ఆర్ కేటగరీ అంటారు. ఇక్కడ లోవర్ కేటగరీ ఏంటి మనకు? లోవర్ కేటగరీ ఇక్కడ ఇండికా ఈజ్ ఏంటి నథింగ్ బట్ సింపుల్‌గా రాస్తాను. స్పీసీస్ ఈజ్ నథింగ్ బట్ లోవర్ కేటగరీ. ఏం రాయొచ్చు? ఇట్ ఈస్ అ లోవర్ కేటగరీ రాయొచ్చు. లేదు అంటే లోయర్ ర్యాంక్ అని రాయొచ్చు. లోయర్ గ్రూప్ అని రాయొచ్చు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అదే విధంగా దీనికన్నా కొద్దిగా హయ్యర్ ఏంటి? జీనస్ అనేది హయ్యర్ కేటగరీ దాన్ స్పీసీస్ అని రాయొచ్చు. అదే చెప్తున్నాడు. ఓకే. ఇక్కడ నుంచి నేను ఆల్రెడీ చెప్పినాను. పైన ఒకసారి చూడండి. స్పీసీస్ అనేది లోవర్ కేటగరీ అయితే దానికన్నా కొద్దిగా ఏంటి దానికన్నా కొద్దిగా హయ్యర్ కేటగరీ జీనస్ వస్తుంది. దానికన్నా హయ్యర్ కేటగరీ ఫ్యామిలీస్ వస్తాయి. దానికన్నా హయ్యర్ కేటగరీ ఆర్డర్ వస్తుంది. క్లాస్ వచ్చేసి ఇంకా హయ్యర్. దానికన్నా ఫైలం ఇంకా హయ్యర్. కింగ్డమ్ వచ్చేసి ఫైనల్. ర్యాంక్స్ కూడా ఎట్లా వస్తుంది చూడండి. దిస్ ఇస్ ద ఫస్ట్ ర్యాంక్, దిస్ ఇస్ ద సెకండ్ ర్యాంక్, దిస్ ఇస్ ద థర్డ్ ర్యాంక్ అండ్ ఫోర్త్ వన్, ఇది ఫిఫ్త్ ర్యాంక్ అవ్వచ్చు, ఇది సిక్స్త్ ర్యాంక్ అవ్వచ్చు అండ్ ఇది సెవెంత్ ర్యాంక్ అవ్వచ్చు. లైక్ ఇక్కడ ర్యాంక్స్ కూడా ఇవ్వచ్చు. కేటగిరీస్, గ్రూప్స్, యూనిట్స్ ఇవన్నీ కూడా ఇవి దీనికి సంబంధించినవి. నెక్స్ట్ చూడండి. ఇంకా జీనస్ గురించి మాట్లాడుతున్నాం. ఈచ్ జీనస్ మే హ్యావ్ వన్ ఆర్ మోర్ దాన్ వన్ స్పెసిఫిక్ ఎపిథెట్ రిప్రజెంటింగ్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అంటారు. ఇక్కడ ఏంటి అంటే ఒక్క జీనస్‌లో ఒకటి కన్నా ఎక్కువ స్పీసీస్ ఉంటాయి అంటాడు. నో డౌట్. ఎందుకంటే ఒక జీనస్ అనేది ఏంటి అంటే హయ్యర్ కేటగరీ. స్పీసీస్ అనేది లోవర్ కేటగరీ. ఎప్పుడు కూడా హయ్యర్ కేటగరీస్‌లో లోవర్ కేటగరీస్ ఎక్కువ ఉంటాయనేసి అర్థం. ఇప్పుడు స్పీసీస్ అనేటివి ఎక్కువ నంబర్ జీనస్‌లో ఉంటాయి. జీనస్‌లు అనేది ఎక్కువ నంబర్ ఫ్యామిలీస్‌లో ఉంటాయి. ఒక్కొక్క ఫ్యామిలీలో. అలాగే మెనీ ఫ్యామిలీస్ ఆర్డర్‌లో ఉంటాయి. ఒక ఆర్డర్‌లో. అన్ని ఆర్డర్స్ అన్నీ క్లాస్‌లో ఉంటాయి. ఒక క్లాస్‌లో. అన్ని క్లాసెస్ ఫైలంలో ఉంటాయి. ఒక ఫైలంలో. అన్ని ఫైలమ్స్ కలిసి కింగ్డమ్‌లో ఉంటాయి. ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు మనకి. నెక్స్ట్ గాని చూస్తే కానీ ఇక్కడ ఉన్నటువంటి థింగ్స్ మనం గనుక చూస్తే ఈచ్ జీనస్ మే హావ్ ద వన్ ఆర్ మోర్ స్పెసిఫిక్ ఎపిథెట్స్ రిప్రజెంట్ ద డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అంటారు. ఒక్కొక్క ఆర్గానిజంలో ఒక స్పీసీస్ అంటున్నాం కదా! ఒకే రకానికి సంబంధించినయి. అలాంటివి ఒకటి కన్నా ఎక్కువ జీనస్‌లో ఉన్నాయంటే అన్నీ కూడా డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అనేసి చెప్తాము. కానీ హ్యావింగ్ ద మార్ఫలాజికల్ సిమిలారిటీస్ అంటాడు. డెఫినెట్‌లీ ఒకే ఆర్డర్‌లో, ఒకే జీనస్‌లో ఉన్నటువంటి స్పీసీస్ అన్నిట్లో కూడా లిటిల్ బిట్ మనకేముంటాయంటే మార్ఫలాజికల్ సిమిలారిటీ ఉంటాయి. బయటికి చూస్తే కనబడేటువంటి సిమిలారిటీ ఉంటాయి. వాటినే తీసుకొచ్చేసేసి ఒక జీనస్‌లో పెడతారు అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ పాంథెరా ఉంది. యాస్ అనదర్ స్పెసిఫిక్ ఎపిథెట్ అంటాడు. కాల్డ్ యాస్ టైగ్రిస్ కావచ్చు. ఓకే. సొలానం ఇంక్లూడ్ ద స్పీసీస్ లైక్ ద నైగ్రం కావచ్చు అండ్ మెలాంజినా కావచ్చు. ఓకే. ఈ విధంగా మనకి యాక్చువల్‌గా ఏం చెప్తున్నాడు అంటే చూడండి. ఇక్కడ పాంథెరా అనేది ఒకటి తీసుకున్నాడు. మనకు పాంథెరా తీసుకోండి. యానిమల్స్‌లో చూద్దాం. యానిమల్స్‌లో గనుక చూస్తే మనకు సీ హియర్ ఇట్ ఈస్ అ పాంథెరా. పాంథెరా అనేది ఏంటి మనకు? ఇట్స్ అ జీనస్. ఈ జీనస్ లోపల మనకు పాంథెరా లియో ఉంది. పాంథెరా ఏముంది మనకు? లియో ఉంది. అదే విధంగా మనకు పాంథెరా ఇక్కడ ఏమిచ్చినాడు? పాంథెరా ఈస్ అనదర్ స్పెసిఫిక్ అని ఇచ్చేసి పాంథెరా టైగ్రిస్ ఇచ్చాడు. అదే విధంగా పాంథెరా పార్డస్. చూడండి ఇప్పుడు పాంథెరా లియో ఈస్ నథింగ్ బట్ లయన్.
Panthera tigris is nothing but tiger. Panthera pardus is nothing but ఏంటి మనకు leopard. ఈ ఓవరాల్‌గా చూస్తే దిస్ పాంథారా అనేది అన్నిటికి కామన్‌గా ఉంది. కాబట్టి దిస్ ఈస్ ద జీనస్. ఒకే జీనస్‌లో మనకు లయన్ ఉంది, టైగర్ ఉంది, పాడస్ లిపార్డ్ ఉంది. ఇవన్నీ కూడా మార్ఫాలాజికల్లీ సమ్‌వాట్ సిమిలర్. ఏ విధంగా ఉంటాయి? మార్ఫాలాజికల్లీ సిమిలర్ క్యారెక్టర్స్ కనబడతాయి. అందుకోసం అనేసేసి వీటన్నిటిని తీసుకొచ్చేసేసి పాంథారా అనేటటువంటి ఒకే గ్రూప్‌లో పెట్టాడు. నథింగ్ బట్ ఒకే జీనస్‌లో పెట్టడం జరిగింది అంటాడు. అదేవిధంగా సొలానం ఇంక్లూడ్ ది నైగ్రమ్ అండ్ మెలాంజినా అనేసి అన్నాడు. ఇక్కడ ఇప్పటి వరకు మనం ఏం చెప్పాము? ఎనిమల్స్ చెప్పాము. కమింగ్ టు ది సొలానం చూడండి. ప్లాంట్స్‌లో చూడండి. ప్లాంట్ గనుక చూస్తే మనకి యాక్చువల్‌గా సొలానం నైగ్రమ్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు చూడండి. సొలానం నైగ్రమ్. నెక్స్ట్ సొలానం మెలాంజినా. ఈ సొలానా నైగ్రమ్ అండ్ సొలానం మెలాంజినా ఇస్ నథింగ్ బట్ బ్రింజాల్ అంటే వంకాయ. సొలానం నైగ్రమ్ కూడా మనకి యాక్చువల్‌గా వంకాయ లాగా ఉంటుంది. బట్ చిన్నగా ఉంటాయి ఈ ఫ్రూట్స్. కొద్దిగా బ్లాకిష్ కలర్‌లో ఉంటాయి. సో, ఇక్కడ గనుక చూస్తే మీకు ఇక్కడ చూడండి. ఇక్కడ సొలానం అనేది ఇది జీనస్ అయితే ఒకే జీనస్ ఉంది. ఇది జీనసే. సొలానం ఇస్ ద జీనస్. ఇదే జీనస్‌లో నైగ్రమ్ ఇస్ ద స్పీసీస్ అండ్ మెలాంజినా ఇస్ ద స్పీసీస్. ఇప్పుడు నైగ్రమ్, మెలాంజినా ఈ 2 కూడా చూడడానికి సిమిలర్ గానే ఉంటాయి. బ్రింజాల్ ఎట్లా ఉంటుందో నైగ్రమ్ కూడా అట్లే ఉంటుంది. అందుకోసం రెండిటిని తీసుకొచ్చేసేసి ఒకే జీనస్ మనకు ప్లాంట్‌లో ఉన్నటువంటి సొలానంలో పెట్టడం జరిగింది. ఇది యాక్టర్ చెప్తున్నటువంటి విషయం. నెక్స్ట్ గాని చూస్తే హ్యూమన్ బీయింగ్స్ గురించి మాట్లాడుతున్నాడు. హ్యూమన్ బీయింగ్స్ బిలాంగ్ టు ద స్పీసీస్ సేపియన్స్ అన్నాడు. విచ్ ఈస్ గ్రూప్డ్ ఇన్ ద జీనస్ హోమో. ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ దస్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈస్ రిటెన్ యాజ్ అ హోమో సేపియన్స్ అన్నాడు. ఇప్పుడు దీంట్లో మళ్ళీ యాజ్ యూజువల్‌గా మనకు హోమో సేపియన్స్ అనేటువంటి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాడు. హోమో సేపియన్స్. ఈ హోమో సేపియన్స్ లోపల మనకు దీంట్లో హోమో వచ్చేసి జీనస్ అంటున్నాడు. సేపియన్స్ వచ్చేసి స్పీసీస్ అన్నాడు. ఈ విధంగా మనం హ్యూమన్స్ కూడా సైంటిఫిక్ నేమ్ ఇస్తాము అని చెప్తున్నాడు. అది ఏంటి అంటే మనకున్నటువంటి థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ కవర్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటొచ్చింది మనకు స్పీసీస్ గురించి డిస్కస్ చేసామండి. జీనస్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ హెడ్డింగ్‌లో గనుక చూస్తే లెట్స్ సీ దిస్ ఇస్ ద 1.2.2 జీనస్. ఇప్పుడు జీనస్‌లో ఏముంటాయి? ఇంతకుముందు చెప్పాం జీనస్‌లో ఏముంటాయి? ఫ్యామిలీస్ ఉంటాయన్నాడు. ఆల్రెడీ మనకి ఇక్కడ జీనస్‌లు వచ్చాయి. వాట్ ఈస్ ద జీనస్ ఇక్కడ మనకు? పాంథారా ఇస్ ద జీనస్. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్‌లో సొలానం ఇస్ ద జీనస్. ఈ రెండే కంటిన్యూ చేస్తా చూడండి. దీని కన్వర్షన్ లాస్ట్‌లో వీటన్నిటిని ఒకే దగ్గర రాస్తాను. నో వరీస్. ఓకే. ఇప్పుడు గనుక చూస్తే ఏముందో లైన్ బై లైన్ చూడండి. ఒకసారి మనకు అర్థమవుతుంది. జీనస్‌లో ఏముంటాయి? నెక్స్ట్‌గా చూస్తే జీనస్ కంప్రైజెస్ ఎ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ స్పీసీస్. నో డౌట్ రిలేటెడ్ స్పీసీస్ అంటే ఏంటి? జీనస్‌లో ఉన్నటువంటి అన్నీ కూడా ఇంతకుముందు చెప్పినట్టే రిలేటెడ్ స్పీసీస్ అన్నీ కూడా ఉంటాయి. దగ్గర రిలేషన్ మార్ఫలాజికల్లీ సమ్‌వాట్ సిమిలర్‌గా ఉండాలి. నాట్ అక్యురేట్. అండ్ విచ్ హ్యాస్ ద మోర్ క్యారెక్టర్స్ ఇన్ కామన్ ఇన్ కంపారిజన్ టు స్పీసీస్ ఆఫ్ ది అదర్ జెనిరా. ఓకే. ఒక జెనిరాలో ఉన్నటువంటి స్పీసీస్ అన్నిటికి కూడా మోర్ ఆర్ లెస్ క్యారెక్టర్స్ అనేటివి కంపారిటివ్‌గా ఎలా ఉంటాయంటే సిమిలర్‌గా ఉంటాయని చెప్తున్నాడు. వీ కెన్ సే దట్ మనం ఏం చెప్పొచ్చు అంటే జెనిరా ఆర్ ద అగ్రిగేట్స్ ఆఫ్ క్లోజ్‌లీ రిలేటెడ్ స్పీసీస్. ఒక జెనిరా దానికి డెఫినిషన్ ఇవ్వాలి అంటే ఏం చెప్తామంటే ఇట్ ఈస్ అ క్లోజ్‌లీ రిలేటెడ్ స్పీసీస్ అన్నీ కూడా ఒకే దగ్గర పెడితే వాటిని మనం జెనిరా అనొచ్చని చెప్తున్నాం. ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసినప్పుడు పాంథెరా ఇస్ అ జెనిరా అయితే లయన్ గాని, టైగర్ గాని, లిపార్డ్ అన్నీ కూడా ఒకే స్పీసీస్‌కి అంటే డిఫరెంట్ స్పీసీస్ ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా క్లోజ్‌లీ రిలేటెడ్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు ఇది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో అండ్ ది బ్రింజాల్ ఆర్ ద 2 డిఫరెంట్ స్పీసీస్. నో డౌట్ ఇక్కడ పొటాటో ఇస్ అ డిఫరెంట్ అండ్ బ్రింజాల్ ఆర్ 2 డిఫరెంట్ స్పీసీస్ బట్ బోత్ బిలాంగ్స్ టు ది జీనస్ సొలానం.
ఓకే. ఇక్కడ సొలానం ట్యూబెరోసమ్, సొలానం మెలాంజినా, సొలానం నైగ్రమ్ అని ఇచ్చున్నాడు. ఇక ఇంకోటి కూడా రాస్తున్నాడు. ఇక్కడ చూడండి. సొలానం నైగ్రమ్ మెలాంజినా అండ్ సొలానం ట్యూబెరోసా. ఈ సొలానం ట్యూబెరోసాలో సొలానం కూడా ఉంది. ఈ సొలానం ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 3 కూడా సొలానం కామన్. ఒకటి వచ్చి నైగ్రమ్ ఉంది, రెండో వచ్చి బ్రింజాల్ ఉంది, మెలాంజినా, ట్యూబెరోసా ఉంది. సో, ఈ విధంగా ఈ 3 కూడా ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ స్పీసీస్ అయినా కూడా ఒకటే జీనస్‌లో తీసుకొచ్చి పెట్టారు అని చెప్తా ఉన్నారు. అంతకు మించి ఏం లేదు. పొటాటో ఇది చెప్పాడు. నెక్స్ట్ చూడండి సొలానం అని చెప్పినాడు. జీనస్ సొలానంలో పెట్టాడనేసి క్లియర్ చేస్తున్నాడు. తర్వాత లయన్ ఇక్కడ పాంతారా లియో కావచ్చు, లిపార్డ్ వచ్చేసి పాంతారా పాటర్స్ కావచ్చు, అండ్ టైగర్ పాంతారా టైగ్రిస్ కావచ్చు. విత్ సెవరల్ కామన్ ఫీచర్స్. ఇక్కడ మనకు లయన్స్ గాని అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైగర్ గాని, లిపార్డ్ గాని సెవరల్ ఫీచర్స్ కామన్‌గా కనబడతాయి. ఆల్ ఆర్ స్పీసీస్ ఆఫ్ ది జీనస్ పాంతారా అంటాడు. సేమ్ ఇంతకుముందు చెప్పిందే రిపీట్ అవుతుంది. దిస్ జీనస్ డిఫర్స్ ఫ్రమ్ అనదర్ జీనస్ ఫెలిస్ విచ్ ఇంక్లూడ్స్ ద క్యాట్స్ అన్నాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ జస్ట్ జీనస్ ఏం చేసాము పైన మనం జీనస్ ఏం చేసాము అంటే మనకు పాంతారా వచ్చింది. జస్ట్ ఎక్స్టెన్షన్ పోతా ఉంది. ఇప్పుడు ఈ పాంతారాలో ఏమున్నాయి? లయన్స్ ఉన్నాయి, టైగర్స్ ఉన్నాయి, లీపర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకో జీనస్‌ని యాడ్ చేస్తా ఉన్నాడు. దట్ ఈస్ కాల్డ్ యాస్ ద ఫెలిస్. ఈ ఫెలిస్‌లో ఏమున్నాయంటే క్యాట్స్ ఉన్నాయి అంటాడు. ఇప్పుడు ఇది చూడండి పాంతారాలో ఏమొచ్చినాయి మనకు? లయన్ వచ్చింది, టైగర్ వచ్చింది అండ్ లిపర్డ్ వచ్చింది. ఇక్కడ లిపర్డ్, లయన్, టైగర్ అండ్ క్యాట్స్ అన్నీ కూడా చూడడానికి ఇప్పుడు లయన్‌కు, టైగర్‌కు, లిపర్డ్ చూడడానికి ఒకేలాగా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ వీటన్నిటి క్యారెక్టర్స్ క్యాట్స్‌తో కూడా ఉంటాయి. క్యాట్స్ యాక్చువల్ చిన్నగా ఉంటాయి. మిగతావన్నీ పైన చెప్పినవన్నీ పెద్దగా ఉంటాయి. అందుకోసం వీటన్నిటిని తీసుకొచ్చేసేసి క్యాట్స్‌నన్నిటిని తీసుకొచ్చేసేసి ఫెలిస్‌లో పడేశారు అంటాడు. క్యాట్స్‌ని తీసుకొచ్చేసి దేనిలో పడేశారు? ఫెలిస్. ఇప్పుడు చూడండి ఈ పాంతారా అండ్ ఫెలిస్ ఆర్ నథింగ్ బట్ ఏంటి మనకు? దీస్ ఆర్ ది జీనస్ అంటాడు. రైట్? అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ. మనకు యాక్చువల్‌గా జీనస్ ఏం ఏం చేస్తాడు? ఫెలిస్ కూడా విచ్ ఇంక్లూడ్స్ ద క్యాట్ ఇవి 2 కూడా సిమిలర్‌గా ఉంటాయి అంటాడు. ఈ 2 జీనస్ ఇప్పుడేం చెప్పాము? పాంతారా ఈస్ ద వన్ జీనస్, ఫెలిస్ ఈస్ ద వన్ జీనస్. ఈ రెండిటిని తీసుకొచ్చి దేనిలో పడేయొచ్చు? ఒక ఫ్యామిలీలో పడేయొచ్చు. ఓకే. ఏంటి ఆ ఫ్యామిలీ ఏ విధంగా ఉంటుందనే దాని గురించి డిస్కషన్‌లోకి వెళ్దాం చూడండి. ఈ ఫ్యామిలీస్ చెప్దాం. ఇక్కడ చూడండి. ద నెక్స్ట్ కేటగరీ ఏంటి అంటే ఫ్యామిలీ అంటాడు. హాస్ ద గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ జెనీరా. ఇక్కడ పాంతారా ఇస్ ద వన్ జెనీరా, ఫెలిస్ ఇస్ ద వన్ జెనీరా. ఈ రెండిటికి రిలేషన్ ఉంటుంది అంటాడు. విత్ స్టిల్ లెస్ నంబర్ ఆఫ్ సిమిలారిటీస్. ఒక జీనస్‌లో ఉన్నటువంటి స్పీసీస్‌కి మోర్ రిలేషన్ ఉంటే ఒకే జీనస్ 2 డిఫరెంట్ జీనస్ ఒకే దగ్గర గాని పెడితే వాటి మధ్యలో డిఫరెన్సెస్ కొద్దిగా తగ్గుతాయి అంటాడు. కంపేర్డ్ టు ది జీనస్ అండ్ స్పీసీస్. ఓకే. జీనస్ అండ్ స్పీసీస్‌కి మధ్యలో రిలేషన్‌తో పోల్చినప్పుడు 2 డిఫరెంట్ జీనస్‌లను గనుక తీసుకొచ్చేసేసి ఫ్యామిలీస్‌లో పెడితే వాటి మధ్యల రిలేషన్ కొద్దిగా తక్కువగా ఉంటుంది అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాక్చువల్‌గా చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్పీసీస్ అన్నీ కూడా మోర్ సిమిలారిటీస్ ఉంటాయి వెన్ కంపేర్డ్ టు ద జీనస్. జీనస్ హాస్ ద లెస్ సిమిలారిటీస్ దాన్ ది స్పీసీస్ అని చెప్పొచ్చు. అట్లాగే ఫ్యామిలీస్‌లో అన్నీ ఏముంటాయి మనకు? జీనస్‌లు ఉంటాయి. జీనస్ హావ్ ద లెస్ సిమిలారిటీ దాన్ ది families that has the less similarities than the genus అనొచ్చు. Genus that has the less similarity than the species అనొచ్చు. Species that has the more similarity than the genus అనొచ్చు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోవచ్చు. ఇక్కడ చూడండి నెక్స్ట్ చూస్తే ఫ్యామిలీస్ ఆర్ ది క్యారెక్టరైజ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ బోత్ వెజిటేటివ్ అండ్ రీప్రొడక్టివ్ ఫీచర్స్ ఆఫ్ ది ప్లాంట్ స్పీసీస్. ప్లాంట్స్ లోపల యాక్చువల్‌గా వెజిటేటివ్ అండ్ రీప్రొడక్టివ్ ఫీచర్స్ రెండిటిని కన్సిడర్ చేసేసి ఫ్యామిలీస్‌గా డివైడ్ చేశారన్నాడు. ఇంతకుముందు చూడండి మనకి యాక్చువల్‌గా జీనస్‌లో ఏం చేశాడు? మార్ఫలాజికల్ ఫీచర్స్ చెప్పాడు. ఇక్కడ ఫ్యామిలీస్‌కొచ్చేసరికి ఏం చెప్తున్నాడు? మనకు ఇంతకుముందు చూస్తే మనకు జీనస్ లోపల మార్ఫలాజికల్ ఫీచర్స్ చెప్పాడు. వేరాజ్ మనకు ఫ్యామిలీస్‌లో ఎలా ఉంటుంది అంటే మనకు ప్లాంట్స్‌కొచ్చేసరికి వెజిటేటివ్
అండ్ రీప్రొడక్టివ్ క్యారెక్టర్స్ 2 తీసుకుంటున్నాం. వెజిటేటివ్ అండ్ రీప్రొడక్టివ్ క్యారెక్టర్స్ 2 కూడా కన్సిడర్ చేస్తాం. వెజిటేటివ్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి? లీవ్స్ ఎలా ఉన్నాయి, స్టెమ్ ఎలా ఉంది, రూట్ ఎలా ఉందనేసి. రీప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ ఏంటి? రీప్రొడక్టివ్ క్యారెక్టర్స్ ఏంటి? మనకు ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి, మేల్ ఫ్లవర్ ఏ విధంగా ఉంది, ఫీమేల్ ఫ్లవర్ ఏ విధంగా ఉంది, దాంట్లో ఏ విధంగా పోలెన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఇలాంటివన్నీ కూడా కన్సిడర్ చేస్తాడు అంటాడు. సో అది ప్లాంట్స్కి చెప్తా ఉన్నాడు. అమాంగ్ ద ప్లాంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడు? 3 డిఫరెంట్ జెనీరా, సొలానం ఒకటి, పెటూనియా ఒకటి, దత్తురా ఒకటి, ప్లేస్డ్ ఇన్ ద ఫ్యామిలీ సోలనేసియే. పైన కనుక చూస్తే ఒకసారి చూడండి, ఇక్కడ మనకు సొలానం అనేది ఏంటి? మనకు ఒక ప్లాంట్కి సంబంధించినటువంటి జీనస్. ఇప్పుడు సొలానం అనేటువంటి ఒక జీనస్ని, తర్వాత దాంతోపాటు దత్తురా అనేటువంటి ఇంకో జీనస్ని, దాంతోపాటు పెటూనియా అనేటువంటి ఇంకో జీనస్ని, ఈ మూడింటిని కలిపి ఒకే ఫ్యామిలీలో పెడుతున్నాడు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ సోలనేసియే. దీని సోలనేసియే ఏంటి? మనకు ఫ్యామిలీ. ఇవన్నీ జీనస్, ఇవన్నీ ఏంటి మనకు యాక్చువల్గా? జీనస్. ఓకే, జీనస్లన్నింటినీ దేనిలో పెట్టాడు? సోలనేసి అనే ఫ్యామిలీలో పెట్టాడు అని చెప్తున్నాడు. రైట్, అంతే, అది మించి ఇంకేం లేదు. నెక్స్ట్ చూడండి, ఎనిమల్స్కి వస్తున్నాడు. ఎనిమల్స్, అమాంగ్ ఎనిమల్స్ ఫర్ ఎగ్జాంపుల్ జీనస్ ప్యాంథేరా కావచ్చు, కంప్రైజింగ్ ద లయన్, టైగర్, లిపార్డ్, ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఈజ్ పుట్ అలాంగ్ విత్ ద జీనస్ ఫెలీస్. ఇప్పుడు ఈ రెండింటిని తీసుకొచ్చేసేసి ఒకే దగ్గర పెట్టారు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇక్కడ చూడండి, జస్ట్ పైన ఈ 2 జీనస్లు ఒకే దగ్గర ఉన్నాయి, ప్యాంథారా అండ్ ఫెలిస్. ఈ 2 కూడా ఒకే దగ్గర పెట్టేస్తారు. అవి 2 ఒకే దగ్గర పెడితే ఏం ఫ్యామిలీ కింద పెట్టవచ్చు అంటే దట్ ఈస్ కాల్డ్ as a ఫెలిడియే. సో యాజ్ యూజువల్గా మనకి యాక్చువల్గా చెప్తున్న ప్రకారం ఇక్కడ చూస్తే మనకు ప్యాంథారా, ఫెలిస్ అనేటువంటివి, దీస్ 2 ఆర్ ది జీనస్. వీటిని రెండింటిని తీసుకొచ్చేసేసి ఏ ఫ్యామిలీ కింద పెట్టాడు? ఫెలిడియే. ఫెలిడియే అనే ఫ్యామిలీ కింద పెట్టాడు అంటాడు. ఓకేనా? అండ్ కెనీడియే రెస్పెక్ట్లీ. ఫెలిడియే అనే ఫ్యామిలీ కింద పెట్టాడు అని చెప్తా ఉన్నాం. చూడండి నెక్స్ట్ కనుక చూస్తే, సిమిలర్లీ ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఫీచర్స్ ఆఫ్ ది క్యాట్ అండ్ డాగ్. ఇప్పటివరకు ఏం చెప్పాము? మనకి యాక్చువల్ ఫెలిడియేలో ప్యాంథారా లోపల ఏమొచ్చాయి? లయన్స్ వచ్చాయి, టైగర్ వచ్చింది, లిపార్డ్స్ వచ్చాయి, క్యాట్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి. తర్వాత అన్ని తీసుకొచ్చేసేసి మనకి యాక్చువల్ ఫెలిడియాలో పెట్టాడు. దాంతోపాటు అడిషనల్గా మనకి ఏం చెప్తున్నాడు? పైన చెప్పినటువంటి ఆర్గానిజమ్స్తో పాటు డాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సమ్ ఫీచర్స్ని సిమిలర్గా చూపిస్తాయి అంటాడు. ఇఫ్ యూ ఫైండ్ సమ్ సిమిలారిటీస్ అండ్ సమ్ డిఫరెన్సెస్ యాజ్ వెల్. అంటే వీటిలో కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి, డిఫరెన్సెస్ ఉంటాయి, నో డౌట్. ఎందుకంటే మనకు టాక్సాస్ పెరుగుతూ ఉన్నప్పుడు లోవర్ ర్యాంక్ నుంచి హైయర్ ర్యాంక్ పోతా ఉన్నప్పుడు డెఫినెట్గా వాటి మధ్యలో సిమిలారిటీస్ తగ్గి డిఫరెన్సెస్ పెరుగుతాయి. సో దే ఆర్ సెపరేటెడ్ ఇంటూ 2 డిఫరెంట్ ఫ్యామిలీస్. ఒకటి ఫెలిడియా, రెండోది కెనీడియా అన్నారు. ఇక్కడ ఫెలిడియా వచ్చింది. ఫెలిడియా వచ్చేసిన తర్వాత మనకు డాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కడ పెట్టారంటున్నాడు? మనకు కెనీడియాలో పెట్టాడు. ఈ కెనీడియా ఏదైతే ఉందో దానిలో డాగ్స్ ఉంటాయి. ఫెలిడియాలో ఏదైతే ఉంటుందో దానిలో క్యాట్కి సంబంధించినటువంటి థింగ్స్, లయన్స్, టైగర్స్ అవన్నీ ఉంటాయి అంటాడు. నెక్స్ట్ కమింగ్ టు ది ఆర్డర్. ఇప్పుడు ఏంటి? ఇక్కడ ఏమేమి ఫ్యామిలీస్ వచ్చాయి చూడండి. దీస్ 2 ఆర్ ది ఫ్యామిలీస్. ఓకే, ఈ ఎనిమల్స్లో. అది మనం ప్లాంట్స్లో చూస్తే ఇక్కడ మనకు సొలనేసి అనేది ఒక ఫ్యామిలీ వచ్చింది అనేసి చెప్పాము. సొలనేసితో పాటు ఇంకేం వస్తాయి అనేది నెక్స్ట్ చూద్దాం. ఆర్డర్ కనుక చూస్తే ఏంటి? ఆర్డర్లో ఏముంటాయి? మెనీ ఫ్యామిలీస్ ఉంటాయి యాజ్ యూజువల్గా. యూ హ్యావ్ సీన్ ఎర్లియర్ దట్ categories like species, genus, families are based on the number of similar characters. డెఫినెట్లీ సిమిలర్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని డివైడ్ చేశారు, గ్రూపింగ్ చేశారు అంటాడు. జనరల్లీ ఆర్డర్ అండ్ అదర్
హయ్యర్ టాక్సానమిక్ కేటగిరీస్ ఆర్ ఐడెంటిఫైడ్ బేస్డ్ ఆన్ ది అగ్రిగేట్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటాడు. ఇప్పుడు 1, 2 తీసుకోవడానికి లేదు. అగ్రిగేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే మెనీ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని తీసుకొనేసేసి వీటిని ఆర్డర్స్ కింద పెడతాడు అంటాడు. ఓకే. ఇంతకుముందు చెప్పాం మనకు జస్ట్ గనుక చూస్తే మనకు వెజిటేటివ్ క్యారెక్టర్స్, వెజిటేటివ్ క్యారెక్టర్స్, రిప్రొడక్టివ్ క్యారెక్టర్స్ వచ్చేసి ఫ్యామిలీస్‌లో కన్సిడర్ చేస్తారు. జీనస్, స్పీసీస్‌లో వచ్చేసి మార్ఫలాజికల్లీ అంటున్నారు. ఇప్పుడు ఆర్డర్ ఏం చేస్తుంది ఇక్కడ చూడండి. ఆర్డర్‌లో ఏం కన్సిడర్ చేస్తాడు అంటే మనకి యాక్చువల్‌గా అగ్రిగేషన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. అగ్రిగేట్స్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని తీసుకుంటాడు అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి. ఆర్డర్ బీయింగ్ ఇన్ హయ్యర్ కేటగిరీ. నో డౌట్ ఆల్రెడీ మనకు తెలుసు ఇది హయ్యర్ కేటగిరీ అనేసి. ఈజ్ ద అసెంబ్లింగ్ ఫ్యామిలీస్. ఫ్యామిలీస్ అన్ని కలిస్తేనే ఆర్డర్ ఏర్పడుతుంది అంటాడు. విచ్ ఎగ్జిబిట్ ఏ ఫ్యూ సిమిలర్ క్యారెక్టర్స్. ఇక్కడ ఏంటి ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో ఇంతకుముందు చూస్తే సిమిలారిటీస్ ఎక్కువ ఉంటాయి. కానీ ఆర్డర్‌లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ మధ్యలో సిమిలారిటీస్ తగ్గిపోతా ఉంటాయి అంటాడు. ఎందుకు తగ్గుతుంటాయంటే వాటి మధ్యలో డిఫరెంట్ ఆర్గానిజమ్స్ వస్తాయి కదా! సిమిలారిటీస్ తగ్గుతూ మనకు కింగ్డమ్‌కి పోయేసరికి ఏమవుతుంది అంటే డిఫరెన్సెస్ పెరుగుతాయి. అదే కింగ్డమ్ నుంచి స్పీసీస్‌కొచ్చి జీనస్‌కొచ్చేసరికి ఏమవుతుంది అంటే సిమిలారిటీస్ పెరుగుకుంటూ పోతాయి. కింగ్డమ్ నుంచి స్పీసీస్‌కి గాని, జీనస్ కానీ. డిఫరెన్సెస్ తగ్గుకుంటూ పోతాయి. అలా కాకుండా స్పీసీస్ నుండి అలా పైకి గనుక కింగ్డమ్ వైపు పోతే డెఫినెట్‌లీ మనకు డిఫరెన్సెస్ పెరుగుతూ సిమిలారిటీస్ తగ్గుతూ వస్తాయి. ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ద సిమిలర్ క్యారెక్టర్స్ ఆర్ లెస్ ఇన్ ద నంబర్ యాజ్ కంపేర్డ్ టు ద డిఫరెంట్ జెనీరా ఇంక్లూడింగ్ ఇన్ ద ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీలో జెనీరాస్ మధ్యలో సిమిలారిటీస్ ఓకే. ఒక ఆర్డర్‌లో ఫ్యామిలీస్ మధ్యలో సిమిలారిటీస్ కంపేర్ చేస్తే జెనీరాస్ మధ్యలో యాక్చువల్‌గా సిమిలారిటీస్ ఎక్కువ ఉంటాయి. ఫ్యామిలీస్ మధ్యలో సిమిలారిటీస్ తక్కువ ఉంటాయి అన్నాడు. రైట్. నెక్స్ట్ చూడండి. ప్లాంట్ families like Convolvulaceae and Solanaceae are included in the order Polemoniales. రైట్. ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం చెప్పాము మనం సోలనేసియా అన్నాడు. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను సోలనేసియా రాస్తున్నాను. ఈ సోలనేసియా రాశాను. సోలనేసియాతో పాటు మనకు కన్వల్వేసియా అనేసి ఇంకో ఫ్యామిలీని తీసుకుంటాను. కన్వల్వేసియా. సో దీస్ టూ ఆర్ వాట్ యాక్చువల్‌గా ఫ్యామిలీస్. ఈ 2 మనకు ఫ్యామిలీస్. ఈ 2 ఫ్యామిలీస్‌ని తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నాడు అంటే పాలిమోనియల్స్‌లో పెడుతున్నాడు. ఈ పాలిమోనియల్స్ ఏంటి ఇక్కడ మనకు ఆర్డర్ అనేసి. సో ఒక ఆర్డర్‌లో పాలిమోనియల్స్ ఇప్పుడు సోలనేసియా, కన్వల్వేసియా మధ్యలో కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి కానీ డిఫరెన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా సొలానం అండ్ దత్తురా పెటూనియాలో సిమిలారిటీస్ ఎక్కువ ఉంటాయి, డిఫరెన్సెస్ తక్కువ ఉంటాయి. అదే చెప్తా ఉన్నాడు. అంతకు మించి ఇంకేం లేదు. రైట్. నెక్స్ట్ చూడండి. మెయిన్లీ బేస్డ్ ఆన్ ది ఫ్లోరల్ క్యారెక్టర్స్. వీటన్నిటిని దేన్ని బేస్ చేసుకొని చేశారు అంటే ఫ్లోరల్ క్యారెక్టర్స్ బేస్ చేసుకొనేసేసి ఈ ఆర్డర్‌లో పెట్టడం జరిగింది అంటారు. ద యానిమల్ ఆర్డర్ అని చూస్తే కార్నివోరా ఇంక్లూడ్స్ ఫ్యామిలీస్ లైక్ ఫెలిడియా, కెనిడియా. ఇక్కడ చూడండి ఫెలిడియా, కెనిడియా ఏదైతే ఉందో ఈ 2 కూడా ఫ్యామిలీస్. అది యాజ్ ఇట్ ఈస్‌గా కింద రాసుకోవాలి చూడండి. ఫెలిడియే అండ్ కెనిడియే ఈ 2 ఏంటి మనకి ఇక్కడ యాక్చువల్‌గా ఫ్యామిలీస్. ఈ రెండిటిని తీసుకొచ్చేసేసి ఒకే ఆర్డర్‌లో ఏం పెడుతున్నాడు కెనిడియా, ఫెలిడియా అని తీసుకొచ్చేసేసి కార్నివోరా దేనిలో పెడుతున్నాడు కార్నివోరా అనేటువంటి ఒక ఆర్డర్‌లో ఇంక్లూడ్ చేశాడు అంటున్నాడు. నెక్స్ట్ తర్వాత చూడండి. క్లాసెస్ గురించి మాట్లాడదాం. ఇదో ఇక్కడ ఉన్నటువంటి ఆర్డర్స్ అన్నీ ఒకే దగ్గర చేస్తే దట్ ఈస్ లీడ్స్ టు వన్ క్లాస్ ఫార్మేషన్ అవుతుంది. దిస్ కేటగిరీ ఇంక్లూడ్స్ రిలేటెడ్ ఆర్డర్స్. ఓకే. మెనీ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ టుగెదర్ విచ్ ఫార్మ్స్ ఏ సింగిల్ క్లాస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ ప్రైమేటా కంప్రైజింగ్ మంకీస్, గొరిల్లా, గిబ్బాన్స్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద క్లాస్ మమ్మేలియా అంటారు. ఇక్కడ చూస్తే మమ్మేలియా ఏదైతే ఉందో ఆర్డర్స్ దానిలో మమ్మేలియా తీసుకొచ్చేసేసి ఇవి యాక్చువల్‌గా మనకు గొరిల్లాస్, గిబ్బాన్స్ అండ్ మంకీస్ వచ్చేసేసి మమ్మేలియా.
మమ్మేలియా ఈజ్ నథింగ్ బట్ ఏంటి క్లాస్ అంటున్నాం. ఈ క్లాస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆర్డర్ ఏముంది మనకు ప్రైమేటా. ఆ ప్రైమేటాలో ఉన్నటువంటి క్లాస్ ఏంటి అంటే మనకి ఇక్కడ యాక్చువల్‌గా గొరిల్లా, మంకీస్, గిబ్బాన్స్ అనేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనకి యాక్చువల్‌గా ఇక్కడ చూడండి. ఇప్పుడు కార్నివోరా ఉంది. కార్నివోరా ఈజ్ అ ఆర్డర్. నో డౌట్. ఇప్పుడు గనుక చూస్తే ఇక్కడ నేనేం రాస్తున్నా అంటే కార్నివోరా ఇట్స్ ఆర్డర్. ఇదే కార్నివోరా ఆర్డర్ ఏదైతే ఉందో దాంతో పాటు ప్రైమేటా ఈజ్ అ వన్ మోర్ ఆర్డర్. ఈ 2 ఏంటి మనకి ఇక్కడ ఆర్డర్ అనేసి అర్థం. ఆర్డర్స్. ఈ 2 ఆర్డర్స్‌ని తీసుకొచ్చేసేసి ఏం చేస్తున్నాడంటే మమ్మేలియా అనేటువంటి ఒక క్లాస్‌లో ఇంక్లూడ్ చేస్తున్నాడంట. 2 కార్నివోరా, ప్రైమేటా రెండిటిని తీసుకొచ్చేసి మమ్మేలియన్‌లో ఏస్తున్నాడంటాడు. ఇక్కడ ప్రైమేట్స్‌లో కిందకి ఏమొస్తాయి అనేసి మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడంతే. ఇక్కడ ప్రైమేట్స్ కిందకి ఏమొస్తాయి? మంకీస్ గాని, గొరిల్లాస్ గాని, గిబ్బాన్స్ కానీ. ఇక్కడ చూడండి మంకీస్ కానీ, గొరిల్లాస్ కానీ, గిబ్బాన్స్ కానీ వస్తాయంటాడు. వీటన్నిటిని తీసుకొచ్చేసి మమ్మేస్‌లో పడేస్తారు. కార్నివోరా అంటారు. మనకి యాక్చువల్‌గా కార్నివోరాలో ఏమొస్తుంది? ఫెలిడియా, కెనిడియా వస్తుంది. ఫెలిడియా, కెనిడియాలో ఏమొస్తుంది మనకి యాక్చువల్‌గా? ఇప్పుడు పాంథారా ఫెలిస్ వస్తుంది. పాంథారా ఫెలిస్‌లో ఏమొస్తున్నాయి మనకి యాక్చువల్‌గా? టైగర్ గాని, లిపార్డ్ గాని, లయన్ గాని, ఓకే. ఇంకా తర్వాత మనకు ఫెలిస్‌లో క్యాట్స్ గాని ఇవన్నీ చూసాం. తర్వాత డాగ్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాయి. వీటన్నిటికి కామన్‌గా ఏముంటుంది అంటే ఆల్ దీస్ ఆర్ ది మమ్మల్స్. సింపుల్‌గా చూస్తే మనకి ఇప్పుడు చెప్తున్న పైన లయన్స్ గాని, టైగర్స్ గాని, క్యాట్స్ గాని, డాగ్స్ గాని అన్నీ కూడా ఏంటి మనకు మమ్మల్స్. దే గివింగ్ ద మిల్క్ టు ది బేబీస్ అంతే. అందుకోసం తీసుకొచ్చేసేసి ఈ క్లాస్‌లో పెట్టారు అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి. మమ్మేలియా అలాంగ్ విత్ ద ఆర్డర్ కార్నివోరా అన్నాడు. ఇక్కడ యాక్చువల్‌గా కార్నివోరా, ప్రైమేట్ రెండిటిని కలిపేసి పెట్టాడు. దిస్ ఇంక్లూడ్ యానిమల్స్ లైక్ టైగర్ గాని, క్యాట్ గాని, డాగ్ గాని అంటాడు. క్లాస్ మమ్మేలియా హ్యాస్ అదర్ 2 ఆర్డర్స్ ఆల్సో అంటాడు. మమ్మేలియా లోపల అన్ని ఆర్డర్స్ ఉన్నాయంటే మిగతా ఆర్డర్స్ కూడా ఉన్నాయి అంటాడు. ఓకే. సో ఇది దీనికి సంబంధించింది. ఇంకా లాస్ట్ మనకు గనుక చూస్తే ఫైలం చూడండి. ఫైలంలో ఏముంటాయి? మనకు క్లాసెస్ ఉంటాయి. ఏమున్నాయి చూడండి ఒకసారి. So classes comprising animals like fishes, amphibians, reptiles, birds along with the mammals constitute the next higher category called as a phylum అంటారు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. నేను చెప్పాను ఆల్రెడీ. ఇదే యాంఫిబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్, ఫిషెస్ ఇవన్నీ కూడా డిఫరెంట్ క్లాసెస్ ఇన్ ద ఫైలం మనకు కార్డేటా అని చెప్తున్నాడు మీకు ఆల్రెడీ. ఒకసారి ఐడియా ఉంటే తెలుస్తుంది. సో ఇక్కడ క్లాసెస్ కంప్రైజింగ్ ద ఎనిమల్స్ లైక్ ఫిషెస్, amphibians, reptiles, birds along with the mammals constitute the next higher category called as a phylum అంటాడు. ఆ ఫైలం ఇక్కడ ఏంటి మనకు కార్డేటా. ఆల్ దీస్ బేస్డ్ ఆన్ ది కామన్ ఫీచర్స్ లైక్ ప్రెజెన్స్ ఆఫ్ నోటోకార్డ్. ఓకే. వీటన్నిటిని ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ చూడండి. ఈ మమ్మేల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మమ్మేల్స్‌తో పాటు మనకి ఏమేమి ఇస్తున్నాడు. సో ఇక్కడ అదే రాస్తున్నాను చూడండి. మమ్మేల్స్ ఉన్నాయి. మమ్మేల్స్ ఇస్ ద క్లాస్. తర్వాత మనకు ఏవ్స్ ఉన్నాయి. ఏవ్స్ ఇస్ ద క్లాస్. తర్వాత రెప్టైల్స్ ఉన్నాయి. రెప్టైల్స్ ఇస్ ద క్లాస్. రెప్టైల్స్ తర్వాత మనకు ఫిషెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే ఆల్ దీస్ ఆర్ ది క్లాసెస్ ఇవి. అన్ని క్లాసెస్‌ని తీసుకొచ్చేసేసేసి ఎక్కడ పెడుతున్నాడంటే ఒక సింగిల్ ఫైలంలో పెడుతున్నాడు. దట్ ఫైలం వి కాల్డ్ యాస్ అ కార్డేటా. ఎందుకు అంటే ఆల్ దీస్ ఆర్ ది ఏంటి అంటే హ్యావ్ ది నోటో కార్డ్ అనేసి చెప్తున్నాం. సో అన్ని నోటో కార్డ్ ఉంటాయి అని అంటున్నాడు. అందుకోసమే దీన్ని కార్డేటా అనే ఫైలంలో పెడుతున్నాడు అంటాడు. అండ్ డోర్సల్ హోలో న్యూరల్ సిస్టమ్ ఉంటుంది. అండ్ ఆల్ దీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఫైలం కార్డేటా అంటాడు. బేసిక్‌గా మీకు కార్డేటా క్లాస్ జనరలైజ్ స్ట్రక్చర్ కనుక చూసింటే మీకు ఇలాంటి స్ట్రక్చర్ ఎప్పుడైనా చూస్తారా మీరు? ఆల్మోస్ట్ చూసింటారు చూడండి. నేను జస్ట్ సింపుల్ స్ట్రక్చర్ తీసి చూపిస్తాను. సో ఇక్కడ యాక్చువల్‌గా మనకు నర్వ్ కార్డ్ అనేది ఇట్లా పైన ఒక నర్వ్ కార్డ్ ఉంటుంది.
దాని కింద మనకు పైన వచ్చేసి నర్వ్ కార్డ్, కింద వచ్చేసి నోటో కార్డ్. దిస్ వన్ ఇస్ ద నర్వ్ కార్డ్, దాని కింద వచ్చేసేసి నోటో కార్డ్. ఇక్కడ యాక్చువల్గా మనకు గిల్ స్లిట్స్ ఉంటాయి. సో ఈ విధంగా డయాగ్రామ్ మనకి యాక్చువల్లీ ఎనిమల్ కింగ్డమ్లో కార్డేట్స్లో వస్తాయి. సిమాటిక్ డయాగ్రామ్, టైపికల్ డయాగ్రామ్ ఆఫ్ కార్డేట్ అనేసి దీని తర్వాత అన్ని స్టార్ట్ అవుతాయి. సో ఇట్లా యాక్చువల్గా నోటో కార్డ్ ఉండే దాన్ని బేస్ చేసుకునేసి వీటన్నిటిని తీసుకొచ్చి కార్డేట్లో పెట్టారని చెప్తున్నారు. ఓకే, ఇన్ ద కేస్ ఆఫ్ ప్లాంట్స్లో కనుక చూస్తే క్లాసెస్ విత్ ద ఫ్యూ సిమిలర్ క్యారెక్టర్స్ ఆర్ అసైన్ టు ద హయ్యర్ కేటగిరీ కాల్డ్ యాజ్ అ డివిజన్ అంటారు. ఇక్కడ ఫైలం అన్నాం, అదే ప్లాంట్స్లో అయితే మనకు డివిజన్ అని చెప్తా ఉన్నారు. సో చూడండి, నెక్స్ట్ ఇంకా ఫైనల్గా మనకు మిగిలింది ఏంటి అంటే కింగ్డమ్ మిగిలింది. ఈ కింగ్డమ్లో ఆల్ ఎనిమల్స్ బిలాంగింగ్ టు ది వేరియస్ ఫైలా, డిఫరెంట్ ఫైలమ్స్ సంబంధించినటువంటి అన్ని ఎనిమల్స్ ఆర్ అసైన్ టు ది హైయెస్ట్ కేటగిరీ కాల్డ్ యాజ్ కింగ్డమ్. ఇక ఓకే, మొత్తం క్లాసిఫికేషన్లో కింగ్డమ్ ఇస్ హైయెస్ట్ కేటగిరీ అంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎనిమేలియా, ఎనిమల్స్ సంబంధించింది ఇన్ ద క్లాసిఫికేషన్ సిస్టమ్ ఆఫ్ ఎనిమల్స్. ద కింగ్డమ్ ప్లాంటే అనేది హైయెస్ట్ కేటగిరీ, లేదంటే ఈ హైయెస్ట్ కేటగిరీ ఇన్ ది ప్లాంట్స్ అని చెప్తా ఉన్నాం. ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ డిస్టింక్ట్ అని చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ ఆన్ ద అదర్ హ్యాండ్ అంటున్నాడు, ఈజ్ డిస్టింక్ట్ అంటున్నా, సపరేట్ గా ఉంటుంది, స్పెషల్ గా ఉంటుంది, కంప్రైజ్ ఆల్ ప్లాంట్స్ ఫ్రమ్ ద వేరియస్ డివిజన్స్ అంటాడు. అన్ని ఫైలమ్స్, డివిజన్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మనం ఫైలం అని చెప్తున్నాం డైరెక్ట్ గా మనకు, లేకపోతే ప్లాంట్స్ కాబట్టి ఆ ఫైలమ్స్ నే డివిజన్స్ అంటారని గుర్తుపెట్టుకోండి. కాబట్టి henceforth we will refer to these two groups as animals and plant kingdoms. కాబట్టి వీటిని మనం ప్లాంట్స్ ఉన్న అన్ని కూడా ఏమంటాం, ప్లాంట్ కింగ్డమ్ అంటాము. ఎనిమల్స్ అన్నిటినీ కూడా ఏమంటున్నాం, ఎనిమల్ కింగ్డమ్ అని చెప్తా ఉన్నాం అంటున్నాం. కాబట్టి తర్వాత నెక్స్ట్ చూడండి, ద టాక్సానమీ కేటగిరీస్ ఫ్రమ్ ద స్పీసీస్ టు ది కింగ్డమ్ హ్యావ్ బీన్ షోన్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్ స్టార్టింగ్ విత్ ద స్పీసీస్ ఇన్ ద ఫిగర్ 11.1 అంటాడు. సి హియర్, ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పాం. ఫస్ట్ దిస్ ఇస్ ద లోయర్ కేటగిరీ, లోయర్ ర్యాంక్ స్పీసీస్. దిస్ ఇస్ ద సెకండ్ కేటగిరీ జీనస్. దిస్ ఇస్ ద థర్డ్ కేటగిరీ ఫ్యామిలీ. దిస్ ఇస్ ద ఫోర్త్ కేటగిరీ ఆర్డర్. దిస్ ఇస్ ద ఫిఫ్త్ క్లాస్. ఇది సిక్స్త్ మనకు ఫైలం వచ్చేసేసి ఎనిమల్స్ లో ఉంటుంది, డివిజన్ వచ్చేసేసి ప్లాంట్స్ లో ఉంటుంది, కింగ్డమ్. దిస్ ఇస్ ద సెవెంత్. ఈ విధంగా మనకు మొత్తం లోయర్ కేటగిరీ నుంచి హయ్యర్ కేటగిరీకి పోతా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ సింపుల్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, దీస్ ఆర్ బ్రాడ్ కేటగిరీస్ అంటారు. హౌఎవర్ taxonomists have also developed subcategories in this hierarchy to facilitate more sound and scientific placement of their taxa. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే స్పీసీస్ ఉంది, స్పీసీస్కి సబ్ స్పీసీస్ ఉంది, జీనస్ ఉంటుంది, సబ్ జీనస్ ఉంటాయి, ఫ్యామిలీస్ సబ్ ఫ్యామిలీస్ ఉంటాయి, ఆర్డర్ సబ్ ఆర్డర్స్ ఉంటాయి, క్లాసెస్ సబ్ క్లాసెస్ ఉంటాయి, ఫైలమ్ సబ్ ఫైలమ్స్ ఉంటాయి. సో అట్లా ఒక్కొక్క కేటగిరీ లేదంటే ఒక్కొక్క ఆర్డర్ ఏదైతే, ఒక్కొక్క గ్రూప్ ఏదైతే ఉందో వీటిని సబ్ డివిజన్స్ కూడా చేశారు, సబ్ డివైడ్ చేసేసేసి కొద్దిగా క్లారిటీ ఇంకా పెంచారు సైంటిస్ట్ అని చెప్తున్నాడు. ఇంకా నెక్స్ట్ కని చూస్తే లుక్ ఎట్ ద హైరార్కీ ఇన్ ఫిగర్ 1.1 అంటాడు. సో కెన్ యూ రీకాల్ ద బేసిస్ ఆఫ్ అరేంజ్మెంట్ అంటాడు. ఓకే, ఇక్కడ ఏ విధంగా బేసిస్ ఆఫ్ అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంది అనే దాని గురించి చూడమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ వి గో హయ్యర్ ఫ్రమ్ ది స్పీసీస్ టు ది కింగ్డమ్, కింగ్డమ్ స్పీసీస్ అండ్ లోయర్ కేటగిరీ నుంచి హయ్యర్ కేటగిరీకి పోతే ద నెంబర్ ఆఫ్ కామన్ క్యారెక్టరిస్టిక్స్ గ్రోస్ ఆన్ డిక్రీజింగ్ అంటారు. ఇక్కడ నుంచి మనం యాక్చువల్గా ఇలా పోయే కొద్ది కామన్ క్యారెక్టర్స్ లేదంటే సిమిలర్ క్యారెక్టర్స్ ఏమవుతాయి, తగ్గుతూ ఉంటాయి అని చెప్తున్నాడు. అంతకుమించి ఏం లేదు. లోవర్ ట్యాక్సా మోర్ ఆర్ ది, ఇక్కడ లోవర్ ట్యాక్సా మోర్ ఆర్ ది క్యారెక్టర్స్ దట్ హ్యాస్ ది మెంబర్స్ విత్ ఇన్ ద ట్యాక్సాన్ షేర్ అంటారు. ఇక్కడ లోవర్ ట్యాక్సా ఉందనుకోండి, స్పీసీస్ మధ్యలో మోర్ సిమిలారిటీస్ ఉంటాయి, జీనస్ మధ్యలో స్పీసీస్తో పోల్చినప్పుడు సిమిలారిటీ తగ్గుతాయి, ఫ్యామిలీస్లో జీనస్తో పోల్చిన సిమిలారిటీ తగ్గుతాయి, ఆర్డర్లో ఫ్యామిలీస్తో పోల్చినప్పుడు సిమిలారిటీ తగ్గుతాయి, క్లాస్లో ఆర్డర్తో పోల్చినప్పుడు సిమిలారిటీ తగ్గుతాయి, ఫైలంలో క్లాసెస్తో పోల్చినప్పుడు సిమిలారిటీ తగ్గుతాయి, కింగ్డమ్లో
ఇక సిమిలారిటీస్ చాలా తగ్గిపోతాయని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? మోర్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ దట్ ద మెంబర్ వితిన్ ద టాక్సాన్ షేర్ అంటారు. లోవర్ టాక్సా ఇప్పుడు స్పీసీస్ మధ్యలో ఎక్కువ కామన్ క్యారెక్టర్స్ ఉంటాయని చెప్పడం ఉద్దేశ్యం. హయ్యర్ దట్ కేటగిరీ ఒకవేళ కేటగిరీ హయ్యర్ అయితే గ్రేటర్ ఈజ్ ద డిఫికల్టీ ఆఫ్ డిటర్మైనింగ్ ద రిలేషన్‌షిప్ టు ది అదర్ టాక్సా అట్ ద సేమ్ లెవెల్ అంటాడు. ఇప్పుడు ఫైలమ్స్ అన్నీ కూడా మనం కంపేర్ చేసామనుకోండి. ఓకే. హయ్యర్ టాక్సా ఈస్ కాల్డ్ యాస్ ఎ ఫైలమ్ లేదంటే డివిజన్ అని తీసుకుని ప్లాంట్స్‌లో వీటిని కంపేర్ చేసామనుకోండి. వాటిలో అబ్జర్వ్ చేస్తున్నటువంటి క్యారెక్టర్స్‌ని వాటి మధ్య రిలేషన్‌షిప్ చెప్పడానికి చాలా కాంప్లెక్సిటీ ఉంటుంది అని చెప్తున్నాడు. అదే స్పీసీస్ మధ్యలో కంపారిటివ్‌గా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే లోవర్ టాక్సా కాబట్టి. కాబట్టి ద ప్రాబ్లమ్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ బికమ్స్ ద మోర్ కాంప్లెక్స్. ఓకే. క్లాసిఫికేషన్ అనేది లోవర్ కేటగిరీలో చేయడం, లోవర్ ర్యాంక్స్ చేయడం, లోవర్ టాక్సా చేయడం ఈజీ కానీ, అలా పైకి వెళ్ళే కొద్దీ టాక్సాస్ పెరుగుతా ఉన్నప్పుడు, హయ్యర్ కేటగిరీస్‌లో పెడతా ఉన్నప్పుడు చాలా కాంప్లెక్సిటీ ఏర్పడుతుందని అంటాడు. So one table 1.1 indicate the taxonomy categories is just some common organisms like housefly, man, mango, weed belongs to అనేసి చెప్తున్నాడు. సో దీన్ని మనం యాక్చువల్‌గా కొంచెం జాగ్రత్తగానే అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ చూడండి మనకి యాక్చువల్‌గా ఏమి ఇచ్చున్నాడు. ఫస్ట్ మ్యాన్ ఇచ్చాడు. ఓకే. మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ హోమో సేపియన్స్ అంటాడు. హోమో ఈజ్ నథింగ్ బట్ జీనస్, సేపియన్స్ ఈజ్ నథింగ్ బట్ స్పీసీస్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అదే రాశాడు. జీనస్ ఈజ్ నథింగ్ బట్ హోమో అన్నాడు. తర్వాత స్పీసీస్ ఖచ్చితంగా రాయాలి. ఇక్కడ రాయలేదు. తర్వాత ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ది హోమినిడే ఫ్యామిలీ అండ్ బిలాంగ్స్ టు ది ప్రైమేట్ ఆర్డర్. క్లాస్ ఇస్ ద మమ్మేలియా అండ్ ఫైలం ఈజ్ నథింగ్ బట్ కార్డేటా. ఇవి ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. దీని నుంచి క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్స్ ఏమడుగుతాడు? హోమోసేపియన్స్ సంబంధించినటువంటి ఆర్డర్ ఏంటి? క్లాస్ ఏంటి? ఫ్యామిలీ ఏంటి? అట్లా అడుగుతాడు. హౌస్ ఫ్లై ఉంది మనకు మస్కా డొమెస్టికా. మస్కా వచ్చేసేసి మనకు జీనస్, డొమెస్టికా వచ్చేసేసి స్పీసీస్. ఇక్కడ ఆల్రెడీ జీనస్ ఆల్రెడీ మస్కా చెప్పినాడు. మసీడియా వచ్చేసి ఫ్యామిలీ, డిప్టెరా వచ్చేసి ఆర్డర్, ఇన్సెక్టా వచ్చేసి క్లాస్, ఆర్థ్రోపోడా ఇస్ ద ఫై మనకు ఫైలం అని చెప్పొచ్చు. తర్వాత ప్లాంట్స్ గురించి మాట్లాడితే మనము మ్యాంగో ఉంది. మ్యాంజిఫెరా ఇండికా. మ్యాంజిఫెరా వచ్చేసేసి జీనస్, ఇండికా వచ్చేసేసి స్పీసీస్. ఇక్కడ ఆల్రెడీ మ్యాంజిఫెరా జీనస్ కింద పెట్టాడు. అనకార్డియేసియా ఇస్ ద ఫ్యామిలీ, సాపిండియన్స్ ఇస్ ద ఆర్డర్, డైకాట్లిడ్ అనేది మన క్లాస్ అయితే, యాంజియోస్పర్మ్ ఇస్ ద డివిజన్. ఇట్ ఈస్ ద డివిజన్ నాట్ ఏ ఫ్యామిలీ. ఇట్ ఈస్ ద సారీ ఫైలం. ఇట్ ఈస్ ద ఫైలం. ఇట్ ఈస్ ద ఫైలం. నెక్స్ట్ కానీ చూస్తే వీట్ చూడండి. ట్రిటికమ్ ఏస్టివం ఉంటారు. ట్రిటికమ్ ఏస్టియంలో ట్రిటికమ్ ఇస్ ద జీనస్, ఏస్టియం ఇస్ ద స్పీసీస్. ఇక ట్రిటికమ్ ఇచ్చాడు ఆల్రెడీ. పోయేసి ఇస్ ద ఫ్యామిలీ, పోయేస్ ఇస్ ద ఆర్డర్, క్లాస్ వచ్చేసి మోనోకాట్లిడ్ అని, ఫైలం సారీ డివిజన్ వచ్చేసి యాంజియోస్పర్మ్. ఇవి మనకున్నటువంటి కంప్లీట్ ఒక టేబుల్ ఇచ్చాడు. ఈ టేబుల్ కొద్దిగా ఇంపార్టెంట్. బై హార్ట్ చేస్తారా, మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారని చూడండి. దీని నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాయిస్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మనకి యాక్చువల్‌గా అన్నీ కూడా తెలుస్తా ఉంది. రైట్. సో ఈ విధంగా మనకు వీటి యొక్క స్ట్రక్చర్స్, వాటి యొక్క ఫీచర్స్ అన్నీ వచ్చాయి. పైన వచ్చినటువంటి కొన్ని స్ట్రక్చర్స్ నేను మీకు క్లియర్‌గా చెప్తానని చెప్పినాను. ఒక్కసారి ఇక్కడ ఇవన్నీ రాస్తాను చూడండి. ఏ విధంగా ఉంటాయి. ఫస్ట్ ప్లాంట్స్‌కి వెళ్దాం మనం. ప్లాంట్స్‌కి రాద్దాం మనం ఫస్ట్. ప్లాంట్స్ సోలానం, నైగ్రమ్ ఉంది. కొన్ని మిస్ చేశాడు. అవి కూడా లేకుండా రాస్తున్నాను నేను. తర్వాత మళ్ళీ సోలానం, మెలాంజినా. దీంట్లో ఉన్నటువంటి ఇక్కడ సోలానం ఇస్ అ కామన్ థింగ్. ఇక్కడ నేను కింద సోలానం పక్కకు తీస్తున్నాను. సోలానం ఇస్ అ జీనస్. దీంతో పాటు ఏం యాడ్ చేశారు? దత్తురా యాడ్ చేశారు. దానికి అడిషనల్‌గా పెటూనియా అని కూడా యాడ్ చేశారు. ఇవన్నీ కూడా ఏంటి మనకు జీనస్.
ఈ అన్ని జీనస్‌ని తీసుకొచ్చేసేసి సోలనేసియే అనేటువంటి ఒక ఫ్యామిలీలో పెట్టేస్తాడు. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీని కింద రాస్తున్నాను చూడండి. సోలనేసియే. సో, సోలనేసియాతో ఇంకో ఫ్యామిలీ ఏం యాడ్ చేశాడు? కన్వాల్వేసియా యాడ్ చేశాడు. సో, ఈ 2 మనకి యాక్చువల్‌గా ఏంటి? ఫ్యామిలీ. సో, ఈ ఫ్యామిలీస్‌ని తీసుకొచ్చేసేసి మనకు ఆర్డర్‌లో పెడతారు పాలిమోనియస్. నెక్స్ట్ ఇవి మనకి యాక్చువల్‌గా ఏంటి? ఆర్డర్. ఈ మేనియల్స్ అనేటువంటి ఆర్డర్‌ని కింద రాస్తున్నా. సో, పాలిమోనియల్స్ దీనికి యాక్చువల్‌గా తీసుకొచ్చేసేసి మనకు పోయెల్స్ అనేటువంటి ఇంకో ఆర్డర్‌ని కలిపేశాడు. సో, ఈ ఆర్డర్స్ 2 కూడా మరి ఏ క్లాస్‌లో పెట్టాడు అంటే మోనోకాటిలిడన్స్‌లో పెట్టాడు. నౌ మోనోకాటిలిడన్స్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఏంటి మనకు క్లాస్. ఇక్కడ చూడండి అదే క్లాస్ రాస్తున్నా మోనోకాటిలిడన్స్ ఏవైతే ఉన్నాయో అది రాస్తున్నాను. అండ్ వన్ మోర్ క్లాస్ వచ్చేసేసి మనకి యాక్చువల్‌గా డైకాటిలిడన్. ఇవి 2 ఏంటి మనకు క్లాస్. సో, ఈ 2 కూడా తీసుకొచ్చేసేసి మనకు యాంజియోస్పర్మ్ డివిజన్‌లో పెడతాం. యాంజియోస్పర్మ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి మనకు డివిజన్. ఇంకా యాంజియోస్పర్మ్స్‌తో పాటు జిమ్నోస్పర్మ్స్, దాంతో పాటు మనకు బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, అండ్ ఆల్గే. సో, ఇవన్నీ ఏంటి మనకి యాక్చువల్‌గా అంటే డివిజన్స్. అన్ని డివిజన్స్ తీసుకొచ్చి ఎక్కడ పడేశారు? ఇట్స్ a one kingdom that is called as a plantae. It is a kingdom. సో, ఈ విధంగా మనకు ఒక ఎగ్జాంపుల్‌తో మీరు ఇవన్నీ క్లియర్‌గా రాసుకున్నారంటే క్లారిటీగా ఉంటుంది. నెక్స్ట్ గాని చూడండి యానిమల్స్. యానిమల్స్ చూద్దాం. మనకు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి? పాంథేరా, లియో ఒకటిచ్చాడు. తర్వాత పాంథేరా పాండస్ ఒకటిచ్చాడు. నెక్స్ట్ పాంథేరా టైగ్రిస్ ఇంకోటిచ్చాడు. సో, ఇవన్నీ కూడా ఏంటి మనకి యాక్చువల్‌గా ఇట్స్ అ జీనస్, ఇట్స్ అ స్పీసీస్. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి పాంథేరాని కిందికి రాస్తున్నాను చూడండి. ఈ పాంథేరా ఏదైతే ఉందో దీంతో పాటు ఫెలిస్ అనేటువంటి ఇంకో జీనస్‌ని తీసుకో. దీస్ 2 ఆర్ ది జీనస్. ఈ 2 జీనస్‌ని తీసుకెళ్ళేసేసి ఒకే ఫ్యామిలీలో పెట్టాడు ఫెలిడియా. దిస్ వన్ ఈస్ కాల్డ్ ఫ్యామిలీ. ఇప్పుడు ఫ్యామిలీస్‌ని కిందకి తీసుకొస్తున్నాను. ఫెలిడియే, ఈ ఫెలిడియేని కెనిడియాతో కలుపుతాను. ఈ ఫెలిడియే, కెనిడియా ఇవి 2 ఏంటి మనకి యాక్చువల్‌గా ఫ్యామిలీస్. ఈ 2 ఫ్యామిలీస్‌ని తీసుకొచ్చేసేసేసి కార్నివోరా అనేటువంటి ఆర్డర్‌లో పెట్టారు. నెక్స్ట్ చూస్తే
కార్నివోరా, తర్వాత ప్రైమేటా. These two are the ఆర్డర్స్. ఈ ఆర్డర్స్ని తీసుకొచ్చేసేసి మనకి మమ్మేలియా అనేటువంటి క్లాస్లో పెట్టాను. ఇంకా పైన ఉన్నటువంటి మమ్మేలియా మమ్మేలియాతో పాటు ఏవ్స్తో పాటు మనకి యాక్చువల్గా రెప్టైల్స్, తర్వాత అంఫీబియన్స్, తర్వాత ఫిషెస్. ఇవన్నీ ఏంటి మనకు క్లాసెస్. వీటన్నిటిని తీసుకొచ్చేసేసి మనకు ఫైలం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కార్డేటా. ఇంకా కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ కార్డేటా, ఎమికార్డేటా, ఎకైనోడర్మేటా, మొలస్కా, ఆర్థ్రోపోడా, అనెలిడా, ఆస్కెల్మెంతిస్, తర్వాత మనకి ప్లాటిహెల్మింథిస్, టీనోఫోరా, ఎడేరియా, పొరిఫెరా. సో ఆల్ దీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ఫైలమ్స్. ఆల్ దీస్ ఫైలమ్స్ టుగెదర్ which keep in the kingdom Animalia. సో ఈ విధంగా మొత్తం మనకు క్లాసిఫికేషన్స్ అనేది జరుగుతాయి. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అని అనుకోవద్దు. ఇదంతా కూడా మీ సబ్జెక్టే. మీ సబ్జెక్ట్ అర్థమయ్యే విధంగా నేను అన్నిటినీ కూడా క్లూస్ అన్నీ కూడా ఇస్తున్నాను. ఎందుకంటే ఎక్స్ట్రా నాలెడ్జ్ కాదు ఇది. మీ సబ్జెక్ట్ సంబంధించింది. యానిమల్ కింగ్డము ఇవన్నీ కూడా ఏ విధంగా చేస్తారనేది అన్నీ కూడా ఇవన్నీ చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. ఇంకొక నెక్స్ట్ కంటిన్యూషన్ క్లాసెస్తో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ డూ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ బికాస్ ఇట్ విల్ హెల్ప్ఫుల్ టు ది మెనీ పీపుల్. డెఫినెట్లీ ఇంత క్లారిటీగా, క్లియర్గా, ఓపిక్గా క్లాసెస్ అనేది చాలా రేర్ కండిషన్స్లో మనకి యూట్యూబ్లో దొరుకుతాయి. మన క్లాసెస్ వినండి. మీరు ఖచ్చితంగా నచ్చుతుంది. లైక్ చేయడం మర్చిపోకూడదు. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. క్లాస్ ఎలా ఉంది అనే దాని గురించి కూడా జస్ట్ కామెంట్ చేస్తే I will be very happy for your comment. Thank you very much. Thank you so much.